వెల్కమ్ టు మార్కెట్ అప్డేట్స్. ఈరోజు మార్నింగ్ మార్కెట్ స్టార్ట్ అవడమే గిఫ్ట్ నిఫ్టీ ఇండికేట్ చేసినట్టు నెగిటివ్లోనే స్టార్ట్ అవడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ట్రంప్ 100% టారిఫ్లు అయితే విధించడం జరిగింది. అంటే ఫార్మాకి సంబంధించిన పేటెంట్ బ్రాండెడ్ మందులపైన అయితే 100% టారిఫ్ని అయితే విధించడం జరిగింది. అక్టోబర్ 1 నుంచి అవి అమలుకు వస్తాయని అయితే వార్తలు రావడం అయితే జరగడం జరిగింది. ఆల్రెడీ రష్యా నుంచి చెమరు కొంటున్నామనే రివెంజ్ టారిఫ్లు 50% వేయడం జరిగింది. తర్వాత మొన్న H1B వీసా పైన $1,00,000 గురించి కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈరోజు చూస్తే 100% టారిఫ్ ఆన్ ఫార్మా సెక్టర్. ఓవరాల్గా మార్కెట్ ఏముంటుంది? ఈరోజు మార్కెట్ చూసుకుంటే నష్టాల్లోనే ముగియడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్ గురించి ఏం చెప్తారు, నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఫార్మా సెక్టర్ పరిస్థితి ఏంటి, మనతో పాటు మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఈరోజు చూస్తే మార్కెట్ నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా సెన్సెక్స్ చూసుకుంటే ఇంచుమించు 700 పాయింట్లు, నిఫ్టీ చూసుకుంటే 250 పాయింట్ల వరకు అయితే నష్టాల్లో ముగిసింది. ఓవరాల్గా ఏం చెప్తారు సార్, మార్కెట్ గురించి ఏం చెప్తారు? ట్రంప్ యొక్క 100% టారిఫ్ ప్రభావం ఏంటి? మనం ఇప్పుడు రెండు రకాలుగా చూద్దామండి. ఫస్ట్ అసలు మార్కెట్ ని కాకుండా అసలు ట్రంప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాని ఎలా చూస్తున్నారు అనేది మనం చూసుకుంటే ఇది మూడోసారి కంటిన్యూగా ఆయన ఎగనెస్ట్ గా కనపడుతుంది. ఫస్ట్ ఆయన ఈ టారిఫ్స్ అని చెప్పి 25% వేసాడు, ఆ తర్వాత ఇంకో 25% యాడ్ చేశాడు. మనం రష్యా ఆయిల్ కొంటున్నాము అనే ఒకటి ఉక్రోషం పెట్టుకొని మొన్న H1B వీసా అంటున్నారు. ఇప్పుడేమో ఈ యొక్క ఫార్మా సెక్టర్స్ మీద టారిఫ్ వేస్తూనే ఉంటున్నారు. ఆయన ఇండైరెక్ట్ గా ఏం కనపడుతుందంటే అటు ఫ్రెండ్లీగా ఉంటూనే ఇప్పుడు రష్యాకి ఎంతైతే టారిఫ్స్ వేశారో ఇండియాకి కూడా అంత ఆంక్షలు విధించేటట్టు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ యూరోపియన్ యూనియన్ తో కూడా అలాగే చేయమని చెప్తున్నారు. సో ఇండియాని ఏకాగ్గా చేసే ప్రయత్నాలు అయితే గట్టి ప్రయత్నాలు అయితే ట్రంప్ చేస్తున్నారని అర్థమవుతుంది. అలాగే FIS కానీ US కంపెనీస్ కానీ ఇప్పట్లో మళ్ళీ ఇండియాలోకి రావద్దు అని ఇండైరెక్ట్ గా కూడా ప్రెషర్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా ఏంటంటే చాలా వాంటెడ్ గా చేస్తున్నట్టు అనేది క్లియర్ గా మనకి అర్థమవుతుంది. దాని ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్స్ మీద డెఫినెట్ గా ఎఫెక్ట్ అయ్యింది. ఎందుకంటే ఇండియా US లాస్ట్ 20 years నుంచి కూడా మంచి రిలేషన్స్ ఇది బాగా ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ ఇండియన్స్ కానీ అలాగే ఇండియన్ ఇన్వెస్టర్స్ కానీ అలాగే FIS కూడా. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు విత్డ్రా జరుగుతుంది. సో మొన్న రీసెంట్ గా లాస్ట్ 1 week దాకా కూడా మంచి ర్యాలీ ఉన్న మార్కెట్స్ ఇప్పుడు ఈ గత 3 రోజుల నుంచి కూడా ఎప్పుడైతే H1B వీసాస్ అన్నారో IT స్టాక్స్ అన్ని కూడా దారుణంగా పడిపోయినాయి. దాంతో పాటు నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని కూడా లాగేసింది కిందకి. ఇవాళ చెప్పిన ఫార్మా ఎఫెక్ట్ కూడా విపరీతంగా పడింది. సో ఇప్పుడు అంతకు ముందు 25,500 దాకా వెళ్ళిన మార్కెట్ ఇవాళ 24,700 650కి వచ్చేసిందంటే మనం ఆ తీవ్రత అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇండియాలో ఏంటంటే కొంచెం ఇప్పటిదాకా స్ట్రాంగ్ గా ఉన్న సెంటిమెంట్ ఇప్పుడు కొంచెం వీక్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సార్ ఇప్పుడు చూసుకుంటే ఫెడ్ పాలసీ ఉంది, బడ్జెట్ ఉంది, అండ్ అగ్రిమెంట్స్ డిఫరెంట్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నిటి మధ్యన ఎలా ఉండబోతుంది మార్కెట్? అయితే కొంచెం ప్రెజర్లో ఉందని చెప్పాలి. నెక్స్ట్ 6 monthsలో మార్కెట్ ఎలా ఉండదు సార్? ఇన్వెస్టర్ల ప్లాన్ కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు మాకు క్లారిటీగా అర్థమవుతుంది ఏంటంటే ఇప్పటిదాకా వాళ్ళు మన మిత్రులే మా US మనకి మిత్ర దేశం లాగా భావించి వాళ్ళు రష్యా ఆయిల్ కొంటున్నాం, ఏదో ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపాలని చెప్పి ఎజెండా పెట్టుకొని ఆయన చేస్తున్నాడు అనేది బయట చూపిస్తున్నారు. కానీ వాస్తవానికి ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఇండియాని కంటిన్యూగా డౌన్ గ్రేడ్ చేద్దామనే పరిస్థితి ఉందనేది అర్థమవుతుంది. సో దీని ఇంపాక్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు లాస్ట్ 3-4 ఒకేసారి ఎవరు కూడా ఇన్ని ఆంక్షలు వేయకూడదు. ఏంటంటే మనం ఒక ఎనిమిస్ లాగా చూస్తున్నారు అన్నట్టు అవుతుంది. సో కాబట్టి ఏంటంటే మన యొక్క గ్రోత్ ని వాళ్ళు కొంచెం తట్టుకోలేక వాళ్ళ యొక్క ప్రెషర్ అనేది చూపిస్తున్నారు. సో దీని మీద ఎఫెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్ గా ఎఫెక్ట్ తీసుకుంటే ఎఫెక్ట్ ఉంది బాగా అన్ని స్టాక్స్ కూడా ఎఫెక్ట్ ఉంది. IT కానీ ఫార్మా కానీ, ఆ తర్వాత మేజర్ గా ఎఫెక్ట్ అయ్యేది ఈ రెండింటికి ఎఫెక్ట్ పడింది. అయితే ఏంటంటే మన కంపెనీస్ జీరో అయితే అయిపోయావు, మన కంపెనీలు మూసుకొని పోవు, ప్రత్యామ్నాయాలు అయితే చూస్తున్నారు. దానికి కొంత టైం పడుతుంది. బట్ మన గవర్నమెంట్ కూడా ఎక్కడ కూడా వాళ్ళని ప్లీడింగ్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసే విధానంలో ఎక్కడ కనపడలేదు.
వీళ్ళు ఏంటంటే ఓకే యాంటీ అవ్వట్లేదు కానీ అలానే సరెండర్ అవ్వట్లేదు. సో వీళ్ళ విధానాల వల్ల ఏమవుతుందంటే ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే గ్రావిటీ అయితే ఇప్పుడు సివియారిటీ అయితే ఉందండి. సో ఇమ్మీడియట్ గా అయితే మార్కెట్స్ పాజిటివ్ వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి. నెగిటివ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఇది సస్టైన్ అవ్వాలి, డైజెస్ట్ అవ్వాలి ఇండియన్ ఎకానమీ కొంత టైం తీసుకుంటుంది. సార్ ఇప్పుడు మొన్న చూసుకుంటే రష్యాతో చెమురు డీలింగ్ ఉందని చెప్పేసి 50% టారిఫ్ వేయడం జరిగింది. తర్వాత చూసుకుంటే ఐటీ సెక్టార్లో అంటే $1,00,000 H1B వీసా ఒకటి అదొక ఇష్యూ చేయడం జరిగింది. ఐటీ సెక్టార్ డౌన్ అయింది. ఈరోజు చూసుకుంటే 100% టారిఫ్ ఆన్ మందుల పైన అంటే మెడికల్కి సంబంధించిన వాటిపైన. ఓవరాల్గా ఏ సెక్టార్ బెటర్ సార్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో? ఏ సెక్టార్లో మనం ఇన్వెస్ట్ చేస్తే బెటర్? ఇన్వెస్టర్లు ఎలా ఆలోచించాలి? ఇప్పుడు కోర్ సెక్టర్స్ ఇవి ఎఫెక్ట్ అవుతున్నప్పుడు మిగతా సెక్టర్స్ మీద కూడా ఆటోమేటిక్ గా ఎఫెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే మనీ పవర్ అంతా ఐటీలో ఉంది. ఐటీ ఎంప్లాయీస్ బై చేస్తేనే కానీ మిగతా వేటికి కూడా సపోర్ట్ లేదు. సో కాబట్టి ఐటీ ఎంప్లాయీస్ ఇప్పుడు కంప్లీట్ గా అన్సర్టనిటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు హౌస్లు కొనలేరు, కార్లు కొనలేరు, లగ్జరీగా లైఫ్ లీడ్ చేయలేరు. సో దాని మీద ఇంపాక్ట్ కన్స్ట్రక్షన్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ అంతా కూడా లగ్జరీ నుంచి అసలు ఉన్న జాబ్, ఈఎంఐస్, కమిట్మెంట్స్ వీటి మీదే ఉంది. హెవీ టెన్షన్ అయితే ఐటీ సెక్టర్ మీద పడింది సార్. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు ఫార్మాకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అమెరికా కాకపోతే ఇంకో కంట్రీస్ కి ఛాన్స్ ఉంది. 150 కంట్రీస్ లో మనకి గ్లోబల్ మూవ్మెంట్ ఉంది కాబట్టి ఫార్మా కంపెనీలు తట్టుకుంటాయి. ఎందుకంటే ఆల్టర్నేట్ చూసుకుంటారు 3-4 months లో. బట్ ఐటీకి ఆల్టర్నేట్ ఇమీడియట్ గా అమెరికా అంత మార్కెట్ కనపడలేదు కాబట్టి ఐటీ ఎఫెక్ట్ ఉంది. బట్ ఫార్మా అయితే డైజెస్ట్ అవుతుంది డెఫినెట్ గా, ఎందుకంటే వేరే ఆల్టర్నేట్ కంట్రీస్ కి వెళ్ళొచ్చు. కాకపోతే అమెరికా అనేది ఒక పెద్ద మార్కెటే. అయితే ఇప్పుడు ఏమంటారు రష్యాతో ఇంకా ఈ యొక్క ఏదైతే డెఫిసిట్ ఉందో అది రష్యాకి కూడా ఎక్స్పోర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో రష్యా కానీ, చైనా కానీ, ఇండియా కానీ వీళ్ళ ముగ్గురు కూడా మళ్ళీ ఒక యూనిటీ అనేది బ్రిక్ కంట్రీస్ అనేది మళ్ళీ యూనిటీ తీసుకురావడం జరుగుతుందేమో. సో ఇదైతే కౌంటర్ యాక్షన్ అయితే చాలా ఫాస్ట్ గా, చాలా అడ్వాన్స్ గా అయితే కనపడుతుంది ఇండియన్ కౌంటర్ యాక్షన్ కూడా. సో అయితే ఈ 3-4 months మనం ఇన్వెస్టర్స్ కి చెప్పేది ఏంటంటే కొంచెం తక్కువలో చేయండి, వెయిట్ అండ్ వాచ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇది కొంచెం సివియారిటీగానే ఉంది గ్రావిటీ అయితే. ఎక్కడ కూడా చర్చలు ఇప్పుడు 1 month నుంచి చర్చలు అంటున్నారు కానీ ఎక్కడ కూడా వాటి మీద అవుట్పుట్ రావట్లేదు. ఈయన వారం ఒక్కొక్క బాంబ్ వేస్తున్నారు. కాబట్టి గ్రావిటీ అయితే ఉంది సివియర్ గా డౌన్ సైడ్. కాబట్టి ఇంకా ప్రెషర్స్ ఉన్నాయి. సో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ క్యాష్ మాత్రమే చేసుకోండి, మళ్ళీ డౌన్ సైడ్ కూడా బై చేసుకునేటట్టు పెట్టుకోండి. సార్ అంటే ఈ సిచ్యువేషన్ లో కూడా కొన్ని స్టాక్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా ఇన్వెస్టర్ల కోసం? ఇన్ఫోసిస్ ఒకటి స్ట్రాంగ్ గా నిలబడతాను సార్. బైబ్యాక్ ఆఫర్ ఉంది కాబట్టి ఇన్ఫోసిస్ ని కొంచెం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఈ యొక్క ఆటోమొబైల్ లో ఏమవుతుందంటే ఆటోమొబైల్ కి ఎక్స్పోర్ట్ కన్నా ఇప్పుడు దసరా సీజన్ ఉంది కాబట్టి ఈ M&M వాళ్ళ 200 points 300 points తగ్గింది, అది బై చేసుకోవచ్చు. అలాగే టీవీఎస్ మోటార్ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు బ్యాంకింగ్ లో చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ నిలబడుతుంది. సో ఈ 3-4 కంపెనీస్ డిఫెన్సివ్ గా చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ కంటే కమ్యూనిటీ మార్కెట్ బెటర్ అంటారా? గోల్డ్ అండ్ సిల్వర్ గురించి ఏం చెప్తారు? అంటే అది ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ కాదు సార్, ట్రేడింగ్ ప్రొడక్ట్. ట్రేడింగ్ కి ఇప్పుడు ట్రేడ్ చేసుకునే వాళ్ళకి గోల్డ్ సిల్వర్ బాగానే ఉంది, దానిలో చేసుకోవచ్చు, పాజిటివ్ ఉన్నాయి. అంటే అసెట్ బిల్డ్ అయ్యేది ఈక్విటీలోనే కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ కాదు, ట్రేడింగ్ ప్రొడక్ట్. అయితే ఏంటంటే మల్టీ అసెట్ లాగా కొంత పోర్షన్ గోల్డ్ షిఫ్ట్ చేసుకోవచ్చు గోల్డ్ సిల్వర్ కి. అంటే గోల్డ్ సిచ్యువేషన్ ఏంటి సార్? గోల్డ్ అయితే ఇప్పుడు 1 lakh దాదాపు 1,14,000 దాకా వచ్చిందండి. 1,20,000 కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డిప్ కనుక అయితే బై చేసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ ఒక 1,000-2,000 points డౌన్ అయినప్పుడు బై చేసుకోండి గోల్డ్ లో కూడా. సార్ ఇంకోటి అంటే రీసెంట్ ఆర్టికల్ ప్రకారం చూస్తే NSEలో 12 crores ఇన్వెస్టర్లు అయితే జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ఇది స్టాక్ మార్కెట్ సంబంధించి ఒక మంచి బూస్టప్ ఇవ్వచ్చా అంటే ఏం చెప్తారు? ఇప్పుడే ఇంకా అవేర్నెస్ ఉందండి. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసేది దాదాపు 25-30 crores దాకా వస్తారు నెక్స్ట్ 3-4 years లో. ఎందుకంటే అంత అవేర్నెస్ వచ్చింది. అలాగే యంగ్ యూత్ అంతా కూడా ఇప్పుడు జాబ్స్ వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. అంతకు ముందు ఏంటంటే స్టాక్ మార్కెట్ అంటే మన పేరెంట్స్ అందరూ కూడా నెగిటివ్ గా ఉండేవాళ్ళు. ఇవాళ మన పేరెంట్స్ స్టేజ్ కి వచ్చాం కాబట్టి మనం ఎంకరేజ్ చేస్తున్నాం పిల్లలందరికీ కూడా స్టాక్ మార్కెట్ లో కొత్త రైట్ వేలో చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనీ ఉందనేది మనం చూసాం. సో వాళ్ళు కూడా ఇప్పుడు
ఎంటర్ అవుతున్నారు కాబట్టి హౌస్ వైఫ్స్ అని, తర్వాత ఈ యొక్క న్యూ స్టూడెంట్స్, బీటెక్ అయిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువ మంది వస్తారండి. ఇది గ్రోత్ స్టార్ట్ అయింది. ఇండియన్ మార్కెట్ అనేది మంచి స్ట్రాంగ్ మార్కెట్. నెక్స్ట్ 5 years చెప్తున్నాం కదా, స్టాక్ మార్కెట్ అయితే వండర్స్ క్రియేట్ చేస్తాయి. సో అసెట్ బిల్డ్ చేసుకోండి, మంచి వాల్యూ ఉంది. సార్ ఫైనల్గా మండే రోజు మార్కెట్ ఎలా ఉండొచ్చు? మండే కొంచెం కన్సల్టేట్ అవ్వచ్చు అండి. ఇవాళ లో కనుక క్లోజ్ అయిందంటే మళ్ళీ బ్లడ్ బాత్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు ఇవాళ లో ఆగిందంటే మాత్రం మండే కొంత రికవరీ వస్తుంది. ఓకే, కాబట్టి పొజిషన్స్ ఎక్కువ తీసుకోవద్దు మండే ట్రేడ్స్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.